ఒకటే జంజీ దేశం మొత్తం మీద సోషల్ మీడియా బాగా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాని వినోదాన్ని కాకుండా దేశానికి ఉపయోగపడే ఏది అవసరం ఉన్నా దాన్ని యూటిలైజ్ చేయమని వాళ్ళకు నిర్దేశం చేయడం అనేది. అదేవిధంగా ఈరోజు మీరు ఓటర్సే కాదు, కాబోయే లీడర్స్ కూడా కాబోయే లీడర్స్ దీన్ని బట్టి ఆలోచించుకొని ముందు అడిగేయాలి. అదేవిధంగా రాజకీయాలు మీరు ఎవరైతే రావదలుచుకున్నారో ప్రతి ఒక్కరికి ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏలెత్తి చూపించి దాని రిప్రజెంటేషన్ ఇచ్చే బాధ్యత యువత పైన ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు యువత మీరు చూసారు ఇప్పటిదాకా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది. యూపీఐ ద్వారా డిజిటల్లో ఇండియా ప్రపంచంలో నంబర్ 1 తీసుకురావడం కేవలం యువతను కోరేది ఏంటంటే స్కిల్ ఇండియా ఎప్పుడైతే నేర్చుకొని జాబ్ కోసానికి వెతుక్కోకుండా జాబ్ క్రియేటర్స్ ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకో ముద్రా లోన్ ద్వారా 5 లక్షల నుంచి 20 లక్షల లోన్ ఇస్తూ ఉంది. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ద్వారా సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఈ సబ్సిడీని యూటిలైజ్ చేసుకొని మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి, బిజినెస్ పెట్టండి, దాని టెక్నాలజీ యూటిలైజ్ చేయండి. యూటిలైజ్ చేసి మీ కింద ఒక 10 మంది జాబ్ క్రియేటర్గా మీరు ప్రపోజల్ చేసినప్పుడే దేశం బాగుపడాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది. మొన్న మోదీ గారు జైరాబాద్ స్మార్ట్ సిటీ 3,500 కోట్లు పెట్టి స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయడం, ప్రధానమంత్రి మిత్ర దాని కింద టెక్స్టైల్ పార్క్ కింద వరంగల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక కోచ్ ఫ్యాక్టరీ కూడా చేయడం. మీకు అక్కడ దాని కింద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైతే యాన్సిలరీ ఉంటుందో యాన్సిలరీ పెట్టి దానికి మెటల్ సప్లై చేసినాం. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఇండియానే యూటిలైజ్ చేయాలి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. ఆయుధాల విషయంలో తీసుకున్నా కానీ దగ్గర 60,000 కోట్లు ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. 100 దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. 100 దేశాలు ఆధారపడి ఉన్నాయంటే 195 దేశాల మీద 50% దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ఆహార ఉత్పత్తులు ఏవైతే వ్యవసాయం ఉందో వ్యవసాయానికి అనుకూల దేశం మన భారతదేశం. మిగతా దేశాలు ఎన్ని కొట్టుకుపోయినా భారతదేశం తన వ్యవసాయం చేసుకొని మన పంట పండించుకొని మనం బతకడానికి మనం ఆస్కారం ఉంటుంది. 60% మనము మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మిగతా దేశాలు కూడా మన మీద ఫారం మీద ఆధారపడి ఉన్నది. అదేవిధంగా మీరు ఎయిర్పోర్ట్ల విషయంలో తీసుకోండి, 65 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈరోజు 135 ఎయిర్పోర్ట్లు అయినాయి. అదేవిధంగా ఎయిమ్స్ అయినా, తర్వాత ఎన్ఐటి అయినా, ఐఐటి అయినా, మిగతా ఎన్ని ఇన్స్టిట్యూషన్ అయినా అన్ని ఇన్స్టిట్యూషన్లు డబుల్ కన్నా ఎక్కువైనాయి. డాక్టర్ల విషయంలో 55,000 మంది డాక్టర్లు ఉంటే ఈరోజు 128,000 డాక్టర్లు ప్రొడ్యూస్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏంటంటే దీనిలో ఒకటే ఏంటంటే 10,000 మందికి ఒక డాక్టర్ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ విషయంలో మీరు చూస్తున్నారు ఐఐటి ఖరగ్పూర్, ఎన్ని ఐఐటీలు వస్తే టెక్నాలజీ మనకు పెరిగి ఇండియా గిట్ట స్ట్రాంగ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా కానీ గతంలో సీపోర్ట్లో మెటల్ అన్లోడ్ చేయాలంటే 98 గంటలు పడతా ఉండే, దాన్ని 45 గంటలు ఏది సాగర్మాల అని తీసుకొచ్చి 48 గంటలు తీసుకొచ్చినప్పుడు ఆ మెటల్ ట్రాన్స్పోర్ట్ కూడా రేటు తగ్గడానికి ఆస్కారం. రాబోయే రోజుల్లో నదుల అనుసంధానము, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ ఎంత పెరిగింది. ఏ మూలకైనా మనము 2-3 గంటల్లో మనం పోగలుగుతున్నాం. అదేవిధంగా సర్ విషయంలో తీసుకుంటే అందరికి 3 ఓట్లు ఉన్నాయి. నాకే 3 ఓట్లు ఉన్నాయనుకో, నేను ఆదిలాబాద్లో వేయగలుగుతా, కరీంనగర్లో వేయగలుగుతా, హైదరాబాద్లో వేయగలుగుతా, మల్కాజ్గిరిలో వేయగలుగుతా. ఈ టెక్నాలజీ ఉన్నందుకే 2 గంటల్లో మనం పోయి ఓటేస్తే 8 గంటలు మనకు ఓటింగ్ కోసానికి 5 పార్లమెంట్లో మనం ఓటేయగలం. మీరు సర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు అఖిల పార్టీ సమావేశం అయ్యి వాళ్ళంతా ర్యాలీలు చేసి నిరసన కూడా తీసారు. సర్ ద్వారానే మీరు బెంగాల్లో అధికారం చేపట్టారు, మిగతా రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణలో ఫోకస్ చేయడానికి కూడా అదే కారణం. ఒకటి సర్ అనేది ఉన్నాయి కదా, ఫామ్ నెంబర్ 6, 7, 8 మీకు అవగాహన ఉందా లేదా? సర్ మీద గతంలో ఎవరు గవర్నమెంట్ ఉండే? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ గవర్నమెంట్. బిఎల్ఓలు ఎవరు? బీజేపీ వల్ల లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదా? చెప్పు, అది ఆ సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడు. బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలు సర్ ఏదైతే ఉందో ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఒకటే ఏ విధంగా అయితే ఉన్నదో ఓటు కూడా ఒకటే ఓటు. తర్వాత దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పుడు 92 నుండి 96% ఓటింగ్ ఎందుకు అవుతుంది? మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు 40% నుండి 60% దాకా ఓటు అవుతుంది. మిగతా పర్సంటేజ్ ఏమైనట్టు? మీరు మొన్న వెస్ట్ బెంగాల్లో సర్రు తర్వాత చేసిన తర్వాత మీరు నాకు తెలివి వచ్చిన తర్వాత
అసెంబ్లీ ఎలక్షన్లో 93% అయ్యింది సార్ తర్వాతనే. అందుకోసానికి ఒక మనిషికి ఒక ఓటు ఉంటే 90% 95% ఓటింగ్ అవుతుంది. ఓటింగ్ అయినప్పుడు జెన్యూనిటీ అక్కడ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ అఖిలపక్షం ఏదైతే ఉన్నారో ఒక్కొరికి రోయింగ్ ఇండియా ఉన్నారు, వాళ్ళని ఏరేస్తారు. 11 ఐడి కార్డ్స్ 11 రకాల ఐడి కార్డ్స్ ఇచ్చారు. దానిలో ఏ ఐడి కార్డు ఉన్నా దాన్ని ఫిల్అప్ అవుతుంది. ఐడి కార్డుతో ముందుకు పోమా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది. అసెంబ్లీలో ఎక్కడైనా ఏ మూలకైనా ఓటేయచ్చు, శాప్ సిస్టమ్ వస్తుంది. పార్లమెంట్లో ఎక్కడైనా ఓటేయచ్చు. ఒక్కసారి శాప్ చేస్తే వాళ్ళు ఓటేసినట్టే. ఆ సిస్టాన్ని మనం తీసుకురావాలని డెవలప్ చేస్తున్నాం. ఆధారే ఓటర్ కింద తీసుకొచ్చినప్పుడు ఒకటే ఆధార్ ఎందుకుంది? ఒక మనిషికి ఒకటే ఆధార్ ఉంటుంది, ఓటు ఒకటే ఉంటుంది. ఒకటే ఓటు ఉండాలి. ఎక్కడైనా మీరు ఓటు వేసుకోవచ్చు. ఓటు కోసానికి మీ గవర్నమెంట్ ఉన్నది. మీరు మాట్లాడే హక్కు లేదు. మొన్న కూడా ఏది వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అక్కడ బిఎల్ఓలు తృణమూల్ కాంగ్రెస్ ఉండే. అది మాట్లాడే హక్కు ఏది ఉంది చెప్పండి. మీకు 2 ఓట్లు కావాలా, 3 ఓట్లు కావాలా? అఖిలపక్షం నేను అడుగుతా ఉన్నా, సవాలు విసురుతా ఉన్నా. ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు వ్యతిరేకించే వాళ్ళంతా సీజేపీ అని జన్జీ, మీరు ఏదైతే మాట్లాడుతూ ఆ జడ్జిని సీజేపీ పార్టీ పెట్టడం జరిగింది. బీజేపీ సిద్ధాంతాలు వ్యతిరేకించే ఇప్పుడు జన్జీ యువత మొత్తం సీజేపీ వైపు ఉంటే మిగతా వాళ్ళని ఆకర్షించడానికి మీరు కనుకలు పెట్టారా? ఇది యూత్ ఎవరైతే ఉన్నారో జెన్జీ 1997 తర్వాత పుట్టిన వాళ్ళందరూ జెన్జీ కింద ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ అయ్యారు, అందరు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. వాళ్ళు వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరిని, మీరు యువతను రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే రేపొద్దున వాళ్ళే రాజకీయ నాయకులు. ఇప్పుడు సీట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, మీరు రాజకీయ నాయకులు. ఎప్పుడైతే అవినీతిని ఎదిరిస్తామో, అవినీతిని ఎదిరించినప్పుడే సిస్టమేటిక్ రాజ్యం నడుస్తూ ఉంటుంది, ప్రజాస్వామ్యం సిస్టమేటిక్ నడుస్తుంది. దానికోసానికి వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే బాధ్యత ఉంది. అదేవిధంగా యువత మీరు ఒకటే అన్నారు, ఇప్పుడు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. ఎవరండి ఫీజు రియంబర్స్మెంట్? వాళ్ళు బిలో పావర్టీ కదా, బిలో పావర్టీ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా. మీరు ఇచ్చిన మాట ఇలా గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినదే కదా, పెట్టిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. ఎందుకు ఇవ్వలేరు? గత ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేరు. ఈ ప్రభుత్వము కనీసం వచ్చిన తర్వాత 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అయింది, ఎందుకు ఇవ్వలేరు? ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక క్యాంపస్ సెలెక్షన్ అయినా వాళ్ళు ఉద్యోగం సాధించలేరు. అదేవిధంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. డ్రగ్ అడిక్ట్ అయినానుకో దాని బాధ్యత గవర్నమెంటే వహించాలి. ఈరోజు ఉద్యోగం రాలేదు, తల్లిదండ్రులు భారం పడుతుందంటే గవర్నమెంటే. మీరు ఎందుకు మాట ఇచ్చారు? మేము ఫీజు రియంబర్స్మెంట్ తీసేస్తామని చెప్పండి. మీకు ఆ దమ్ము లేదు, ఈ దమ్ము లేదు. అన్నెసరీ ఏంటంటే విద్యార్థులను వాళ్ళ చెలగడ మారుతున్నారు. 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. నిరుద్యోగులకు ఏదైతే ఉన్నదో మీరు ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కూడా మీరు 67,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఎస్, అది తీసేసినా కానీ 1,33,000 ఉద్యోగాలు ఉన్నాయి, అది ఇవ్వాలి. ఇప్పుడు ఎస్ఐపిసి ఏదైతే ఉందో ఎస్ఐపిసిలో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నారు. ఏది అశోక్నగర్లో ధర్నా అయింది, అదేవిధంగా దిల్సుఖ్నగర్లో ధర్నా అయింది. వాళ్ళ పిల్లలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? 300 1:300 ఉన్నా నేను ఉద్యోగం సాధిస్తా, నా ఊరికి పోతాను. ఉద్యోగం సాధించినంత వరకు కాన్ఫిడెన్స్ 300 మందిని ఎవరికి వాళ్ళు టచ్ చేసినా కానీ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? వేస్తామని చెప్పాలి. ఇంతవరకు వేయకపోవడం ఎంత దారుణం అండి అది. వాళ్ళు అది 10 మంది ఒక రూమ్లో ఉండి 5 రూపాయలు భోజనం చేసుకుంటా వాళ్ళు ఉంటే ఏ కార్యక్రమం ఉన్నా ఊరికి పోకుండా ఇచ్చిన మాట నేను 80% నిలబెట్టుకోవాలి. ఒక ఎస్ఐ అయితేనో ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితేనో దాన్ని ఏజ్ రిలాక్సేషన్ 36 ఉన్నది 34 తీసుకొచ్చుకో, 34 ఉన్నది 32 తీసుకొచ్చుకో. అరే మీరే ఇవ్వలేరు. ఎవరి ఇయ్యారు? దానికి రోజు రాత్రి పగలవుతున్నది. రాత్రి పగలైనప్పుడు దాన్ని ఆపు. మరి ఉద్యోగాలు ఎందుకు ఆపినావు? వాళ్ళు ప్రిపరేషన్ అయినప్పుడు వాళ్ళు 100% వాళ్ళ బాధ్యత. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఫిలప్ చేయండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఒకటే నమో జంజీ యువకులందరూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మీ చేతుల అరిచేతుల వైకుంఠం ఉన్నట్టు అందరూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నారో, ఏది 5 కిలోల బీమా అంతోదయమైనా ప్రతి ఒక్కరు చేరుతూ ఉన్నది. అదేవిధంగా ఈ లోన్స్ల విషయంలో అయినా రైతుల విషయంలో అయినా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు వాళ్ళకు అందేటట్టు మనం ప్రపోజల్ చేసినప్పుడు మీరు నిజమైన ప్రజాస్వామ్యంలో వాళ్ళకు అందించేటట్టు ఉన్నది. వినోదం కాకుండా, వినోదం కన్నా దీనికి
ప్రపోజల్ పెట్టి ముందుకు వాళ్ళకి చేర్చేటట్టు చేయాలని జెన్జీ ప్రతి ఒక్కరు యువకుని కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే జెన్జీ ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్లు కూడా మనకు 3 వస్తూ ఉన్నాయి. బాంబే నుంచి హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు వస్తూ ఉన్నాయి. బుల్లెట్ లెక్క మీరు ఎట్లుందో బుల్లెట్ లెక్క మీరు ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం ఉన్నా అవినీతి ఎక్కడ జరిగినా దాన్ని ఎదిరించే బాధ్యత మీద ఉందని, అదేవిధంగా డెవలప్మెంట్ ఏదైతే ఉందో ప్రోత్సహించే బాధ్యత మీదే ఉన్నది, మీ చేతిలో ఉన్నది. దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క జెన్జీ యువకులను కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.